కూటమి సునామీ ముందు సంక్షేమం వెలవెలబోయింది. హైదరాబాద్ టీడీపీ ఆఫీసులో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం కొంతవరకు కూడా ఇప్పటివరకు ఆధిక్యం కనబరుస్తున్న దాంట్లో విజయం వచ్చిన వాళ్ళలో చూసుకుంటే హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఇక్కడ బాలకృష్ణ ఆధిపత్యాన్ని కొంతవరకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో వైసీపీ కూడా భారీ ఎత్తున అయితే ఒక యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించింది. అయినప్పటికీ కూడా ఆయన హ్యాట్రిక్ విజయాన్ని ఆపలేకపోయారు. ఇక అలాగే పిఠాపురం విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ జనసేన తరపున బరిలోకి దిగారు. ఆయన హ్యూజ్ మెజారిటీతో 70,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం చూస్తున్నాము కూటమి సునామీలో ఒక్కొక్కరుగా ఓటమి దిశగా వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. దిగ్గజ మంత్రుల వారసులు సైతం కూడా ఓటమి పాలైనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం లీడ్స్ చూస్తే కనుక ఏపీ అసెంబ్లీ 175 స్థానాలకి అలాగే 25 ఎంపీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం 92 స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. 42 చోట్ల విజయం సాధించింది. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. అలాగే జనసేన 15 చోట్ల ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. 6 చోట్ల విజయం కన్ఫామ్ అయిపోయింది. ఇక బీజేపీ విషయానికి వస్తే 6 చోట్ల ఆధిక్యం కనబరుస్తుంది, 2 చోట్ల విజయం కన్ఫామ్ అయిపోయింది. ఇక ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ 12 స్థానాలకు మాత్రం మనకు ఆధిపత్యం కనబడుతూ ఉంది. హిందూపురం కావచ్చు, అలాగే పిఠాపురం కావచ్చు, అలాగే ఇటు ఉన్నటువంటి డోన్ కావచ్చు, దిగ్గజ మంత్రులందరూ కూడా ఓడిపోయిన సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం పిఠాపురానికి సంబంధించినటువంటి లీడ్ మనం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ గెలిచారు, ఆయన విజయం సాధించారు. 70,354 పైచులకు ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి వంగ గీతపై ఆయన విజయాన్ని సాధించారు.